నెక్స్ట్ వన్ 57 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మీన్డ్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? సో మనకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి సన్ నుంచి ఏమవుతుంది, డిఫరెంట్ రేడియేషన్స్ ఆర్ రిలీజ్డ్. సన్, ఎర్త్, ఈ సన్ రేడియేషన్స్ వచ్చి ఏమవుతాయి, ఎర్త్ మీద పడతాయి. ఈ ఎర్త్ మీద పడ్డప్పుడు ఈ ఎర్త్ దగ్గర మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డ్రా వన్ పర్పెండిక్యులర్. ఎక్కడైతే పడుతుందో అక్కడ పర్పెండిక్యులర్ గీయాలి, ఒక లంబం గీయాలి. ఈ పర్పెండిక్యులర్కి ఈ సన్ రేస్కి పర్పెండిక్యులర్ ఈ సన్ రేస్ తోటి చేసే యాంగిల్ ఏదైతే ఉంటుందో దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ ఎట్ విచ్ ద సన్ రేస్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎట్లా కొలవాలి అని అంటే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ని గీసి ఆ పర్పెండిక్యులర్కి మనకు ఈ రేస్కి వచ్చే రేకి మధ్య ఉండే యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఇక్కడ ఉన్నది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. The angle at which the sun rays falls on the earth surface is called as what? Angle of incidence. Angle of incidence. Next one, 58 question. Where will the sun rays fall more slantingly, at the north pole or at the equator? సన్ రేస్ ఉన్నాయి, ఇది ఎర్త్ అనుకోండి, ఇక్కడ సన్ ఉన్నాడు. ఈ సన్ ఇప్పుడు ఏంది, ఇది ఎర్త్ కదా. సో ఇటువైపు మనకు పోల్స్ తీసుకుందాం, నార్త్ పోల్ సౌత్ పోల్ తీసుకుందాము. ఇటు సైడ్ ఈస్ట్ ఉంటుంది, ఇటు సైడ్ వెస్ట్ ఉంటుంది. ఈ సన్ రేస్ ఏమైతే అంటే ఈ విధంగా వచ్చి ఎర్త్ మీద పడతాయి. ఇక్కడ ఈ విధంగా వచ్చి ఎర్త్ మీద పడ్డప్పుడు ఎప్పుడైతే మనకు ఈ పోల్స్ ఏవైతే ఉంటాయో ఈ పోల్స్ చాలా దూరంగా ఉంటాయి. సన్కి పోల్స్ అనేది చాలా దూరంగా ఉంటాయి. పోల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ వైపుకి వంగి ప్రయాణిస్తాయి. ఇట్లా వంగి ప్రయాణించడం జరుగుతుంది కాబట్టి సన్ రేస్ వంగి ప్రయాణించడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సన్ రేస్ స్లాంట్లీ ఎక్కడ పడుతుంది, ఎక్కడ సన్ రేస్ ఆర్ వాట్ ఫాల్స్ మోర్ స్లాంట్లీ ఎట్ నార్త్ పోల్ అండ్ ఎట్ సౌత్ పోల్. నెక్స్ట్ వన్, which region receives more intense sun rays? ఈక్విటోరియల్ రీజియన్స్ ఆర్ పోలార్ రీజియన్స్. మనము సన్ ఎర్త్ను కనుక ఈ విధంగా కనుక తీసుకుంటే సన్ కనుక తీసుకున్నట్టయితే సన్ నుంచి వచ్చే రేస్ అనేది డైరెక్ట్గా ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా పడుతుంది. ఇది ఈక్వేటర్ కదా, మధ్యలో ఉన్న రే. ఈ ఈక్వేటర్ దగ్గర మనకు ఎక్కువ సన్ రేస్ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ఈక్వేటర్ దగ్గర ఈక్విటోరియల్ రీజియన్స్ ఎక్కువ ప్లేస్ లోపల మనకు ఎక్కువ హీట్ అనేది ఉంటుంది, ఎక్కువ సన్ రేస్ అనేది ఉంటాయి.